పాలకూర అంటే ఆకుకూరల హీరో. ఆకుకూరల్లోనే హీరో పాలకూర అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ ఉంటుంది పాలకూరలో, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి అత్యవసర పోషకాలు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. పైగా ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి ఊబకాయం ముప్పు లేకుండానే శరీరానికి తగినన్ని పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఐరన్ గని పాలకూర అని చెప్పొచ్చు. శరీరంలో రక్త ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరాకు ఐరన్ కీలక పాత్ర. పాలకూర ఐరన్ గని. దీంతో శాకాహారులు ఐరన్ లోపంతో వచ్చే వ్యాధి ఎనీమియా ఉన్నవాళ్ళు పాలకూర ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఐరన్ లోపాలు ఉంటున్నాయండి. అందుకనే వాళ్ళు తప్పకుండా పాలకూర మనం ఏదో ఒక రకంగా పాలకూరను తింటూ ఉండాలి. ఒక పాలకూరలో కంటిని సంబంధించిన వ్యాధులకు కూడా మంచి పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. చాలా బాగా పనిచేస్తుంది. పాలకూరలో ల్యూటిన్జియాన్స్ అనే మూలకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. శరీరాన్ని జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. పాలకూర విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి సహకరిస్తుంది. చర్మం కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇదే సమయంలో పాలకూరలో నీటి శాతం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. దీంతో చర్మం హైడ్రేటెడ్గా కాంతివంతంగా ఉంటుంది. ఇంకా పొట్టకైతే చాలా మేలు చేస్తుంది. ఫైబర్తో సమృద్ధమైన పాలకూర జీర్ణక్రియ క్రమబద్ధం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పేరుకున్న మల్యాలను ట్రాక్సెస్ సహజంగా డీటాక్స్పై చేస్తుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా పిల్లలైనా పెద్దలైనా మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇంకా పిల్లలకు పెద్దవాళ్ళకు ఎముకలు మనకు బలంగా ఉండాలి కదండి. పెరిగే పిల్లలైతే మంచిగా ఎముకలతోనే కదా హైట్ పెరగాలన్నా, వాళ్ళకు చాలా బాగా ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళకు కూడా అంతే. ప్రతిదానికి ఇట్లా చేయి జారిన, కాలు జారిన ఇట్లా చీలికలు వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కే చాలా అవసరం కదండి. విటమిన్ కేకు పాలకూర సహజమైన వనరు. చాలా పుష్కలంగా ఉంటుంది విటమిన్ కే. ఎముకలు బలోపేతానికి చాలా బాగా పనిచేస్తుంది విటమిన్ కే. ఇంకా కాల్షియం కలిసి పనిచేస్తుంది. కే అంటే కాల్షియం బాగా పనిచేస్తుంది. ఎముకలు పగుళ్ళను ముప్పును తగ్గిస్తుంది. ఇంకా గుండెకు చేసే మేలైతే అంతా ఇంత కాదండి. పాలకూర నైట్రోజన్లు ఉంటాయి ఈ పాలకూరలో. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. ధమనులను పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె రక్త కవాటాలను ఆరోగ్యానికి దోహదపడుతుంది. చూసారా, పాలకూరలో ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ పాలకూర విటమిన్స్ గురించి. ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులు అసలు పాలకూర తినొచ్చా తినకూడదా అని డౌట్. పాలకూర తప్పకుండా తినొచ్చండి. వాళ్ళకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైగా ఆల్ఫోలోపిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తంలోంచి చక్కెర స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది. ఇన్సులిన్స్ సెన్సిటివిటీని పెంపొందిస్తుంది. కాబట్టి డయాబెటీస్ రోగులు పాలకూర చాలా ఉపయోగకరమేనండి. అసలు తప్పకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు పాలకూర ఖచ్చితంగా తినాలి వాళ్ళు. ఇంకా అమూల్యమైన ఆహారం అని చెప్పొచ్చు పాలకూర. ఆరోగ్య ప్రయోజనాలను అలా ఉంచితే
ఇంకా పాలకూరలో అమూల్యమైన ఆహార పదార్థం. దీంతో వేపుడు చేసుకోవచ్చు, సడాలు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులుసు కూరలు చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చండి. మనము ఈసారి వంట సిద్ధమయ్యేటప్పుడు మీ పళ్ళెంలో పాలకూర తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. అందుకనే ఆకుపచ్చ హీరో పాలకూర అని నేను చెప్పాను. నిజమే అంటారా కాదంటారా? చూడండి, మీతో మాట్లాడుకుంటే నేను పాలకూరను మంచిగా శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయ వేసుకొని పోపు దినుసులు వేసి గబగబా మీతో మాటల్లో మాట్లాడుకుంటేనే నేను పాలకూర చేసేసుకున్నాను. ఉల్లిపాయ వేసాను, పోపు దినుసులు వేగగానే ఉల్లిపాయ వేసాను, పాలకూర వేసాను, మగ్గిపోయింది. ఇంకేముంది, దానికి సరిపడా కొంచెం ఉప్పు, కారం. ఎలా చేసుకున్న పాలకూర చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు రకరకాలుగా చేసి పెట్టచ్చు పాలకూరను. అసలు ఈజీ అయిన పని అంటే పాలకూర పప్పులో వేసుకోవడం, పాలకూర పులుసు చేసుకోవడం, పాలకూర చట్నీ కూడా బాగుంటుంది. పాలకూరని మనం ఏది వేసుకున్నా కొంచెం ఉప్పు, కారం, చింతపండు పడుతుంది కాబట్టి చట్నీలో చాలా బాగుంటుంది. ఈసారి ఈ పాలకూరను మీరు ట్రై చేయండి. ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు ఈ పాలకూరతో. పిల్లలకు ఇన్ని రకాల ప్రయోజనాలు, పెద్దవాళ్ళకి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయంటే ఈ హీరోని మనం ఎందుకు వదలాలి చెప్పండి? తప్పకుండా ఒడిసి పట్టుకోవాలి మనం ఇలాంటి కూరగాయలు. ఇంకా ఏ కూరగాయల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో నేను ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తానండి. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇంకో వీడియోతో మేము ముందుకు మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.